తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఒక రాహు బహదూర్ అని అంటారు. మన రాహు బహదూర్ అనే సినిమాని రికమెండేషన్గా చెప్తారు అని చెప్పాను. అండ్ అది నేను ఇప్పుడు తరచుగా మొత్తం ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ చూస్తుంది అదే. దట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను నిజంగా ఏదో లైక్ సినిమాని హైపప్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పింది కాదు. సోల్ఫుల్గా ఫీల్ అయ్యి అరే మా సినిమా రికమెండేషన్లో ఉంటుందని చెప్పాను. ఈరోజు మీరందరూ అదే చెప్పడం నిజంగా ఓకే, ఫ్రమ్ ద హార్ట్ వస్తే అట్లే ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ఈరోజు అదే ఇందాక వీళ్ళందరూ ఓకే జూలై 4th రీబర్త్ లాగా అని అంటున్నారు కదా, నాకు మైండ్లో ఏముందో చెప్తాను. ఎస్పెషలీ రావు బహదూర్ గురించి. నేను చాలా సినిమాలు చేశాను, చాలా సినిమాలకి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటాను. రిజల్ట్ అద్భుతంగా వస్తుంది, నేను అసలు ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు ఈ టైప్లో అందరు చెప్పేవారు. సో అలా చెప్పిన ప్రతిసారి నాకు డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేది. డిసప్పాయింట్మెంట్ నాకు కొత్త కాదు. నాకు డిసప్పాయింట్మెంట్లు అనేది అసలు రోజు నా పక్కన ఉంటుంది. రోజు వాటితో ఇట్లా సహజీవనం చేస్తూ ఉంటాం. సో నాకు డిసప్పాయింట్మెంట్ అనేది కొత్తది కాదు. ఆబ్వియస్లీ సక్సెస్ అనేది చాలా కొత్త. అంటే టెక్నికలీ ఈ సినిమాని నేను సక్సెస్ చేస్తే నాకు కొత్తగా అన్న పాయింట్ కంటే, అంటే నాకు సక్సెస్ వచ్చింది ఈరోజు జూలై 3rd అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, అరే ఈ సినిమా జనాలు చూడకపోతే నాట్ అబౌట్ మీ రిసీవింగ్ సక్సెస్, వాళ్ళు చాలా ఏదో ఒక ఇంత గొప్ప సినిమాని వాళ్ళు కోల్పోతారన్నది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకు నేను అంత స్ట్రైవ్ చేశాను చెప్పడానికంటే, రావు బహదూర్ లాంటి సినిమా ఆడడం అనేది నిజంగా ఆడుతుంది అని ఆడాలి అని అనుకున్నాను. ఈరోజు ఆడుతుంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అయ్యాను నేను. మోర్ ఇంపార్టెంట్లీ అది సక్సెస్ వస్తుంది దాని అన్నట్టు. డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్, సక్సెస్ విల్ ఫాలో ఫర్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆడితే మీరిందాక అన్నట్టు ఆ నిర్మాతలు వినేటప్పుడు కాఫీలు ఆపి ఒకసారి మళ్ళీ ఏమో ఇంకో మాహా వస్తాడేమో, ఇంకో మాహాలా ఉంటాడు అవుతాడేమో అని అనుకుంటారు చూడండి. అది మిస్ అవ్వకూడదు అన్నది చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. అండ్ ఈ రోజున ఐ థింక్ అదే జరిగింది. అండ్ నేను ఇంకోటి కూడా అన్నాను కదా బయట దేశంకి వెళ్ళినప్పుడు అని. ఈరోజే సో మెనీ నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు అక్కడ యుఎస్లో చాలామంది అమెరికన్స్ అందరూ చూసి, అమెరికన్స్ అక్కడ చూసి వాళ్ళు వీడియోస్ అవి నాకు ఒక 3-4 పంపించారు. వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏమో అసలు వీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్, ఐ విల్ రికమెండ్ దిస్ ఫిల్మ్ అంటుంటే అడేమో ఇదే కదా నేను చెప్తే ఆ రోజు నన్ను ఏదో అన్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ అని. సో దట్ ఈస్ రావు బహదూర్ అండి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ సక్సెస్. తన